అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మున్కిరైన హదీసులు అనగా హదీసులను తిరస్కరించేవారు. ప్రవక్త గారి మాటలు, ప్రవక్త గారి పద్ధతులు, సిద్ధాంతాలు, ఆచారాలు వీటినే హదీసులు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మున్కిరైన హదీసులు మీరు హదీసులను ఎందుకు తిరస్కరిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు హదీసుల కారణంగా మనుషులు విభేదాల్లో పడుతున్నారు, జమాతుల వారీగా విడిపోతున్నారు అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం అనేది కనుక చూసినట్లయితే, చదువు లేని కారణంగా 100 మనుషులు 100 రకాలుగా మాట్లాడతారు. ఇది ప్రపంచం మొత్తం ఉన్నటువంటి విషయము. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేశారు. వమన్ యుషాఖికిర్ రసూల మిన్ బఅది మా తబయ్యన లహుల్ హుదా, ఎవరైతే వాస్తవం తెలిసిన తర్వాత కూడా ప్రవక్త గారిని ఇబ్బంది పెడతారో, వయత్తబి గైర సబీలిల్ ముమినీన్, విశ్వాసుల మార్గం కాకుండా మరొక మార్గాన్ని అన్వేషిస్తారో, నువల్లిహి మా తవల్లా వనుస్లిహి జహన్నం వసాఅత్ మసీరా, అటువంటి వ్యక్తులను వాళ్ళ మార్గాన వాళ్ళను వదిలేస్తాము, వాళ్ళ చివరి స్థానము నరకమవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. ఖురాన్ గ్రంథంలో ప్రవక్త గారిని ఇబ్బంది పెట్టడము అని గుర్తు చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు మన మధ్యన ప్రవక్త గారు ఉన్నారా లేరా అంటే ప్రవక్త గారి బోధనలు ఉన్నాయి. అలాగే విశ్వాసుల యొక్క మార్గము. ఈ విశ్వాసులు ఎవరు? ప్రవక్త గారా, ప్రవక్త గారి శిష్యుల, ప్రవక్త గారి అనుచరుల? నిజంగా వాళ్లే అని చెప్పటం కోసము ఆధారం ఏమిటి? ఊరకనే ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని వీళ్ళు మోమెన్లు వాళ్ళు మోమెన్లు అని అనవచ్చా? లేదు, సహాబాలు, ప్రవక్త గారి శిష్యులు, ప్రవక్త గారి అనుచరులు అని గుర్తుపెట్టి వాళ్ళని అనుసరించాల్సి ఉంటుంది. అలా చేయకుండా జమాతుల కారణంగా విభేదాల్లో పడుతున్నాము అంటే ఆ విశ్వాసులను అనుసరించే విధానాన్ని ఈ విధంగా తెలియచేశాడు. యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల వ ఉలిల్ అమ్రి మిన్కుం ఫఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్-రసూల్ ఇన్ కుంతుం తు'మినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ذلك ఖైరున్ వ అహ్సను తఅవీలా. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు విధేయత చూపించండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి, మీలోని ధర్మవేత్తలను అనుసరణ చేయండి. ఒకవేళ ఏదన్నా విభేదం వచ్చినట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపు మరలండి. మీరు విశ్వాసులైతే గనక, అంతిమ దినాన్ని విశ్వసించినట్లయితే గనక ఇదే మీకు ఉత్తమము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అలాగే وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ وَاصْبِرُوا إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ. అల్లాహ్కు విధేయత చూపించండి, ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి, విభేదాల్లో పడకండి. అలా చేసినట్లయితే మిమ్మల్ని పిరికి వాళ్ళుగా మార్చటం జరుగుతుంది, మీ గాలి తీసేయటం జరుగుతుంది. సహనం వహించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం వహించే వాళ్ళని ఎంతో ఇష్టపడతాడు అని చెప్పడం జరిగింది. వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రఖూ, మీరు అల్లాహ్ యొక్క తాటిని దృఢంగా పట్టుకోండి. మరి ఇందులో అల్లాహ్ను అనుసరించాలి అంటే ఖురాన్ గ్రంథం ఉంది, అందులో ఉన్న మాటలు మనం తెలుసుకొని అర్థం చేసుకోవచ్చు. మరి ప్రవక్త గారి మాటలు అనుసరించాలంటే ఆయన ఏదో ఒకటి చెప్పే ఉండాలి కదా. అంటే ఖురాన్ చెప్పేసి అలాగే ఆయన మాయమైపోయారా? ఖురాన్ చెప్పారు, దాని వివరణ కూడా ఇచ్చారు అనేటట్టయితే దాని యొక్క వివరణ సహాబాలకు తెలుసు, ప్రవక్త గారి శిష్యులకు తెలుసు. ఆ తెలిసిన మాటలనే, ప్రవక్త గారిని చూసిన వాళ్ళు చెప్పే మాటలనే హదీసులు అని చెప్పడం జరుగుతుంది. మరి అంతమంది సహాబాలలో కొన్ని విభేదాలు వచ్చాయి, కొన్ని యుద్ధాలు కూడా జరిగాయి. ఆ యుద్ధాల సమయంలో హుసేన్, హసన్ రజియల్లాహు తాలా గారుల మీద అభిమానము, ప్రేమ ఒక ఎత్తున ఉండేది. అయితే కొంతమంది అలీ రజియల్లాహు తాలాను గారిని దేవుడు అనే వాళ్ళు కూడా తయారయ్యారు. హసన్, హుసేన్ రజియల్లాహు తాలాను గారులు మాత్రమే ఇస్లాంకి వారసులు, వాళ్ళు తప్పించి ఇంకెవ్వరూ కూడా ముస్లింలే కానే కాదు, మిగతా వాళ్ళంతా కూడా కాఫిర్లు, సహాబాలు కాదు అని చెప్పేవాళ్ళు తయారయ్యారు. ఇప్పటి నుంచే ఇస్లాం ధర్మంలో సున్నీ, షియా అన్న ఒక పెద్ద వాదన బయటకు వచ్చింది. ఎందుకు? ప్రవక్త గారి యొక్క ప్రతి సహాబీ, ప్రతి సహచరుడు కూడా ముస్లిం. ఈ వాదన సున్నీ వాదన. దీనినే అహ్లే సున్నత్ వల్ జమాత్ అని చెప్పడం జరుగుతుంది. ప్రవక్త గారి శిష్యులలో ఏ ఒక్కరిని వేరు చేసినా కూడా వారిని ఖవారిజ్ లేదా ఇస్లాం నుంచి దూరమైన వాళ్ళు ఈ విధంగా అనటం జరుగుతుంది. ఆ తర్వాత
ఆ సున్నీ సమాజంలో ప్రవక్త గారిని, సహాబాలను అనుసరించే పద్ధతుల్లో, సిద్ధాంతాల్లో ఎప్పుడైతే కూఫాలో ఒక పెద్ద ఆయన ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలీహి గారు, మదీనాలో ఇంకొక పెద్ద ఆయన మాలిక్ రహ్మతుల్లాహి అలీహి గారు, బాగ్దాదులో, ఇరాక్లో ఈ విధంగా ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు, షాఫీ రహమతుల్లాహి గారు చదివించేవాళ్ళు. ఇవి పెద్ద పెద్ద దేశాలు, వేరు వేరు దేశాలు. అలా చదువుకునేటప్పుడు మా మౌలీ సాబ్ గారి దగ్గర చదువుకుంటేనే, లేదా మా ఇమాం గారి దగ్గర చదువుకుంటేనే మీరు చదువుకున్నట్టు, మిగతా ప్రాంతాల్లో చదువుకుంటే మీరు చదువుకున్నట్లు కాదు అన్న ఒక వాదనని దూరు చేశారు. ఈ వాదన కారణంగా ఏమైంది? హనఫీ, మాలకి, షాఫీ, హంబలి ఈ విధంగా వర్గాలు తయారైపోయాయి. ఎందులో? ప్రవక్త గారిని నమ్మే విషయంలో, సహాబాలను అనుసరించే విషయంలో అదే ఖురాన్, అదే హదీసులు, అదే సిద్ధాంతాలు. ఏ మార్పులు ఎవరూ చేయలేదు. అయితే చదువు తక్కువ ఉండటం కారణంగా ఒక మాట ప్రవక్త గారి మాట కాదా నిర్ధారించే విషయంలో అప్పుడప్పుడు కొన్ని విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇలాగే ఉంటాయి. మరి ఆ నలుగురేనా, ఇంకెవ్వరూ లేరా అంటే బోల్డంత మంది పండితులున్నారు. ఈ పండితులందరినీ కలిపి 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 అహ్లే సున్నత్ వల్ జమాత్ అని చెప్పడం జరుగుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత 300 సంవత్సరాల లోపు ఎంతమంది అయితే మహానుభావులు పండితులు వచ్చారో వీళ్ళందరూ కూడా మా పండితులు అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఖైరుకుం కర్ణి సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం. నా సమాజం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సమాజము. ఆ తర్వాతి సమాజానికి వస్తుంది. అనగా ప్రవక్త గారి సహచరులు, శిష్యులు, తాబయిలు. ఆ తర్వాతి సమాజము అనగా తాబయిల శిష్యులు, తాబయిలు. ఈ విధంగా 300 సంవత్సరాల వరకు ఖురాను, హదీసు ఏ జాగ్రత్తలైతే తీసుకోవటం జరిగిందో, అల్లా యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఏ విధంగానైతే నేర్పించుకోవటం జరిగిందో మనం కూడా అదే వరుసలో నడవాలి. కాదు మేము సహాబాలని నమ్మము, హదీసులను నమ్మము అంటే ఉన్న పలంగా ఖురాన్ గ్రంథము ఎగురుకుంటూ మీ దగ్గరకు వచ్చిందా? 4 పేజీలు చించేసి, ఖురాన్ గ్రంథం యొక్క 4 పేజీలు చించేసి ఏ సైన్స్లోనో, సోషల్లోనో, తెలుగులోనో 2 పేజీలు అతికించినట్లయితే ఇది కూడా ఖురాన్ అన్నప్పుడు అసలు మున్కిరీన హదీసులు ఎలా ఇది ఖురాన్ కాదు అని చెప్పగలరు? లేదు ఇదే ఖురాన్ అని ఎలా వాదించగలరు? ప్రవక్త గారి బోధనలు మన దాకా అల్హమ్దులిల్లా సురక్షితంగా ఉన్నాయి. అది కూడా ప్రత్యేకంగా ఒక పరంపర ద్వారా నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను, ఎంతవరకు నేర్చుకున్నాను, నాకు నేర్పించిన వాళ్ళు ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఇది నిజంగా ప్రవక్త గారి మాట అని ప్రవక్త గారి దాకా మనకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మధ్యలో 20 మంది గురువులు పేర్లు, వాళ్ళ జీవిత చరిత్రలు మొత్తం కూడా పొందుపరచటం జరిగింది. ఇదే హదీసు చరిత్ర అంటే. ఇవేమీ తెలియకుండా విభేదాలున్నాయి అంటే ఉంటాయి. చదువు లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి, మున్కిరీన హదీసులకు కూడా ఉంటాయి. అందరూ మున్కిరీన హదీసులు ఒకటేనా? కొంతమంది అసలు హదీసే లేదు అని అంటున్నారు, ఇంకొంతమంది కొన్ని హదీసులు ఉన్నాయని అంటున్నారు, ఇంకొంతమంది హదీసులు లేవు కానీ చరిత్ర ఉన్నాయి అని అంటున్నారు. ఏందిది? చెనక్కాయలా, చిచ్చుబుడ్లా? అల్లా యొక్క ధర్మము. ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి.